ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్లిప్స్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఇందాక మీతో మాట్లాడుతుంటే ఇంతకుముందు మీరు అన్నారు నాకు ఎక్కువ వచ్చే కేసెస్ 50% కంటే ఎక్కువ డివోర్స్ కేసెస్ అని అన్నారు. ఎందుకు వస్తున్నాయండి? ఈ మధ్య కాలంలోనే పెరిగినాయని నేను అంతకుముందు ఇంకొక లాయర్తో మాట్లాడితే కూడా విన్నా. ఎందుకు వస్తున్నాయి? బ్రాడ్గా ఏం చెప్తారు రీజన్స్? ఒక రెండు రీజన్స్ అడిగితే. ఈ మధ్యకాలంలో అండి రియల్గా కేవలం డైవర్స్ కేసెస్సే చూసే అడ్వకేట్స్ కూడా ఉన్నారు అన్నమాట. రీజన్ ఒకటే అండి, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ కావడం కాపురాల్లో. థర్డ్ పర్సన్ అంటే ఇక్కడ ఆమె అతను తప్ప ఎవరైనా థర్డ్ పర్సనే అండి. నేను అమ్మాయి అమ్మనే, నేను అబ్బాయి అమ్మను, నో, అమ్మాయి అబ్బాయి అంతే, దట్స్ ఇట్. అది ఫ్యామిలీ సిస్టమ్, అట్లా ఉండాలి. పెళ్ళయ్యాక కూడా వాళ్ళిద్దరే కొన్ని సంవత్సరాలు ఉండి తీరాలండి. కనీసం ఒక 2 years 3 years అన్నా ఉండి తీరాలి వాళ్ళు. లేకపోతే ఏమవుతుంది అంటే, జనరల్గా నేను చూసిందండి, అమ్మాయి తల్లి ఎక్కువ కేసుల్లో ఓవర్ ఇన్వాల్వ్మెంట్ అనమాట. నీకు ఇంత ఒప్పుకుందని వాళ్ళిద్దరు ఏదో వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. వాడు వచ్చి ఈవినింగ్ అయితే అమ్మాయి కాళ్ళు బిసుకుతాడు, మా వైఫ్ అలసిపోయి వచ్చింది అని. ఆ అమ్మాయి ఎట్లా కాళ్ళు బిసికి వాళ్ళిద్దరు, వాడి కాళ్ళు నువ్వు పట్టుకుంటావా, నువ్వు ఆడదాని కాళ్ళు పట్టుకుంటావా అని అబ్బాయి అమ్మ. ఎక్కువ కేసులు జరిగేది ఇవే. వాళ్ళకి అప్పటిదాకా తెలియదు ఈ అమ్మాయి నా వైఫ్ కదా అని. వాళ్ళు బాగానే ఉంటారు. వీళ్ళు ఎప్పుడైతే ఓ నిజమే కదా, నేను దాని కాళ్ళు పట్టుకునేది అని వీడికి మొదలైద్ది. ఆ అమ్మాయి కూడా, ఇంత కష్టపడుతున్నావు అమ్మా, ఏ రోజు నువ్వు టీ కూడా పెట్టలేదు కదమ్మా. జనరల్ డైలాగ్ ఇది, టీ కూడా పెట్టలేదు కదమ్మా నువ్వు, ఇంత వండి పెడుతున్నావా. ఆమె మొగుడికి ఆమె ఇష్టం వచ్చింది వండి పెట్టుకుంటుంది, చేయి కాల్చుకుంటుంది. తర్వాత ఆమె ఎక్స్పర్ట్. అవన్నీ మీకు ఎందుకు? దాంట్లో దూరుతారు. నువ్వు వాడికి బిర్యానీ చేసి పెడతావా అమ్మా, నువ్వు ఇంత కష్టపడతావా అమ్మా, మీ నాన్న నిన్ను ఎట్లా పెంచాడమ్మా. ఇంకా ఆమెను కాపురం చేయనియరండి వీళ్ళు. సో ఇట్లా ఈ థర్డ్ పర్సన్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతాడో ఫ్యాక్ట్ మర్చిపోయి ఆ ఇష్టం అనేది వ్యతిరేకంగా మారిపోతుంది. నీకేమమ్మా, ఇదొక డైలాగ్ అండి, నీకేమిరా అంటే అమ్మాయికి ఉద్యోగం ఉంటే చాలు ఇంకా అంతే. ఇవి రీజన్స్ అండి ఎక్కువ థర్డ్ పర్సన్ రావడం. ఇంకోటి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఇంకొక పర్సన్ రావడం. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఒకటి, ఇంకో పర్సన్ రావడం. లేట్ మ్యారేజెస్ అండి నేను గమనించింది. అంటే ఇది నా పర్సనల్ భావన. ఒకప్పుడు అంటే మన పేరెంట్స్ టైంలో అయితే 18 years 16 years కూడా అయిపోయాయి పెళ్ళిళ్ళు. కొద్ది నెక్స్ట్ జనరేషన్ వచ్చేలోపు 23 24 అంటే తొందరపడి చేసేసేవాళ్ళు ఎందుకో. ఈ 23 yearsకు పెళ్ళైన జంటల్లో నేను చూసింది ఏంటంటే, వాడికి తిక్కుంటుంది, ఆ అమ్మాయికి తిక్కుంటుంది. జనరల్గా ఆ ఏజ్లో ఇద్దరు వర్కింగ్ అయినా సరే ఒకరి తిక్క ఒకరు అడ్జస్ట్ అయిపోతారండి చిన్న ఏజ్లో. వాడు ఏం చేసినా ఆ అమ్మాయికి హీరో, ఆ అమ్మాయికి అట్లా వైస్ వర్సా. వేరేజ్ ఈ 30s దాటాక ఈ మధ్య ఏం చేస్తున్నారంటే కెరీర్ అని అబ్రాడ్ పోవడము, ఆన్సైట్లు పోవడము ఎక్కువ ఈ సాఫ్ట్వేర్ వీటిల్లో. మ్యారేజ్ ఎప్పుడైతే లేట్ అయిద్దో వీళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు నెంబర్ ఆఫ్ పీపుల్కి. అంటే వేరేగా అనట్లేదు, చెడ్డగా మాట్లాడట్లేదు నేను. అమ్మాయికి 4 ఫ్రెండ్స్ అబ్బాయిలు ఉంటారు, అబ్బాయి 4 అమ్మాయిలను చూస్తాడు. ఇప్పుడు ఈ అమ్మాయికి వర్షం పడింది అనుకోండి, ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి గొడుగు తెరిచిస్తాడు, వాడు దడుస్తుంటాడు. ఇంకొకడు బాగా ఆకలి రా అనగానే వాడు కాఫీయో గీఫియో తీసుకొచ్చి లేదా తినడానికి ఒకటి తెస్తాడు గోడ దూకెళ్ళి. ఇంకోటి ఇట్లా చేస్తాడు అనమాట. ఉన్నారు యాక్చువల్లీ. బర్త్డే అనగానే కేక్ కోయిస్తాడు వాడు. అంటే మంచి ఫ్రెండ్షిప్ అనుకోండి అది. కాకపోతే ఈ అమ్మాయి 4 అబ్బాయిలను చూసింది, 4 వెరీ ఎఫిషియెంట్ మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్సే. వేరే భర్త దగ్గరకు వచ్చేలోపు వాడు గొడుగు తీయడు, ఈమె చెప్పినట్టు పోయి గోడ దూకి కేక్ తేడు. ఆ 4 ఉండే లక్షణాలు ఆ అమ్మాయికి కావాల్సినవన్నీ వీళ్ళలో కావాలనుకుంటుంది ఈమె. 30 ఏళ్ళు దాటేలోకి వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. అతను అంతే. ఆ అమ్మాయి నాకు తలనొప్పి అనగానే అయ్యో తలనొప్పి అనింది, నా భార్య అందే. ఈ భార్యాభర్త అన్నప్పుడే ఒక సహజమైన ఒక చనువు ఉంటుందండి. కంపారిజన్స్ అంటారా? అట్లా కంపారిజన్ ఎగ్జాక్ట్లీ. 4 ఉండే ఏ ఒక్కరి లక్షణాలు, ఒక అమ్మాయి అందంగా ఉంటుంది ఆఫీసులో, ఒక అమ్మాయి బాగా డ్యాన్స్ చేస్తుంది, ఒక అమ్మాయి ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది, ఒక అమ్మాయి చక్కగా జడ ఉంటుంది. ఇవన్నీ కలిపి ఒక అమ్మాయిలో ఉండడం కష్టం అండి అది. ఇవన్నీ వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు అక్కడ.
ఇవన్నీ రీజన్స్. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ కావడం, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. అది ఫైనాన్షియల్ ఎందుకు అంటున్నా అంటే అండి, చాలామంది కుటుంబాల్లో అమ్మో నేను ఇప్పుడు ఇతను వదిలేస్తే నా పరిస్థితి ఏంటి, అంటే అమ్మాయి వదిలేస్తే నా పరిస్థితి ఏంటి అనుకోవడం వల్ల కలిసి ఉన్న జంటలు ఉన్నాయి. ఒక ఏజ్ 40 దాటాక ఏదో చేసుకున్నాం కాబట్టి పిల్లల కోసం కలిసి ఉంటున్నాం అనే వాళ్ళు కూడా చాలా ఎక్కువ. అన్ని పెళ్ళిళ్ళు కూడా ఏదో ప్రేమగా అఫెక్షనేట్గా జరిగిపోవండి. కాంప్రమైజులు ఉంటాయి మ్యారేజెస్లో. సో ఇవన్నీ కూడా రీజన్స్ అండి ఇప్పుడు డైవర్స్కి. సో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అన్నారు కదా, అంటే ఇద్దరు సంపాదిస్తున్నారు అందుకనా, నువ్వు అంటే నేను ఎందుకు పడాలి? ఎగ్జాక్ట్లీ అదే కదా. ఇది కూడా వస్తుందండి. కొన్ని కేసుల్లో అమ్మాయికి ఎక్కువ వచ్చే ఇవి ఉన్నాయి. అంటే అమ్మాయి కాబట్టి ఆమె తగ్గుండాలని కాదు నేను చెప్పడము. ఈ మేల్ డామినేషన్తో ఎప్పుడైతే అంటాడో నువ్వేంద్ర నాకు చెప్పేది అనే వరకు వస్తుందన్నమాట. ఆ కంపారిజన్కి అది పనికి వస్తుంది. ఇంతకుముందు ఒకరే సంపాదించేవాళ్ళు, జనరల్గా జెంట్సే ఉండేవాళ్ళు ఇంతకుముందు జనరేషన్స్లో. కాబట్టి ఆ లేడీస్ ఇట్లా ఉండాలని ఇప్పుడు అట్లా లేదు కదా. ఇద్దరు సంపాదిస్తున్నారు, ఇద్దరికి ఇండిపెండెన్స్ ఉంది. దీనివల్ల ఇంకోటి ఏమవుతుందంటే అండి, ఇందా నేను చెప్పినట్లు పిల్లల కోసం బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు 30కే పెళ్లి చేసుకుంటే 30 years దాటాక పిల్లలు పుట్టడానికి మళ్ళీ టైం, ఆ గ్యాప్లోనే విడిపోయే ఎక్కువ ఉన్నాయి. సరే పుట్టాక ఆ పిల్లలు పుట్టడం లేట్ కావడం వల్ల కూడా వీళ్ళు విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 30 years దాటాక కూడా స్లో అవుతుందండి ఈ ఫర్టిలిటీ అనేది. అది కూడా ఇవన్నీ రీజన్స్, లేట్ మ్యారేజెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా రీజన్. మీ దగ్గరికి వస్తే అట్లాంటి కేసు ఏం చేస్తారు ఫస్ట్ మీరు? డైవర్స్ కేసు అంటారు. ఫస్ట్ ఇందాక మీరు అన్నారు మీకు డబ్బులే కదా అనేది, అట్లా ఉండదండి ఎప్పుడు కూడా. ఒక ఫ్యామిలీ డైవర్స్కి వచ్చారు అంటే కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తాం. అబ్బాయికి కానివ్వండి అమ్మాయి ఎవరు వచ్చినా కూడా పార్టీ మొత్తం స్టోరీ చెప్పమ్మా అంటే 3 hours చెప్తారండి వాళ్ళు. అందులో ఎక్కువ మేము వినేది లేడీస్ చెప్పారు అంటే ఆడపడుచును అత్తగారిని తిట్టడమే. అదేదో ముడి పడదు కదా, ముడి పడదు అంటారే, భర్త మీద ఏముండదు, భర్త మీద పెద్ద ఉండదు అనమాట. ఆమె కౌన్సిలింగ్ చేస్తాం ఫస్ట్. ఇది కాదమ్మా ఇట్లా సొల్యూషన్స్ చెప్తారు, ఇది 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 అన్నట్టు. కాన్సిక్వెన్సెస్ కూడా చెప్తాం, తర్వాత ఏం కాబోతుంది అనేది కూడా చెప్తాం, లైఫ్ ఎట్లుంటుంది అని. మా దగ్గరికి వచ్చి 2 years కేసు అయ్యాక మా అమ్మదే తప్పు మా నాన్నదే తప్పు నా జీవితం నాశనం చేశారని లాయర్ గారు అతనితో మాట్లాడండి నేను రెడీ అని వెళ్ళి కాపురం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారండి ఈరోజు. అట్లా కూడా ఉన్నారు. అది ఆ క్షణికావేశంలో నాకేంటి నీకేంటమ్మా బ్రహ్మాండమైన వాడు వస్తాడు నీకేంటమ్మా అని వీళ్ళు ఎవరైతే పక్క వాళ్ళు ఎంకరేజ్ చేస్తారో, అబ్బాయికి కూడా అండి ఇద్దరికి నీకేంట్రా హీరోయిన్లు వస్తారు అంటారు. అయ్యాక ఒకసారి ఆ మార్కు పడిందంటే ఆ బాధ వాళ్ళకే అర్థమైంది. అది చెప్పలేని బాధ అనమాట. ఏదో అనుమానంగా చూస్తుంటుంది సమాజం, వీడేదో తేడా లేకపోతే అమ్మాయి ఏదో తేడా అనేది. అది ఇంకా ఉందండి మన మైండ్ సెట్లో, అది అట్లే ఉంది మన దేశంలో.